అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సున్నితమైన కాని అంతే తప్పుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సతీ. భర్త చనిపోతే భార్య కూడా చితిలో దూకాలని హిందూ ధర్మం చెప్తోందని, ఇది వేదాల్లోనే ఉందని చాలామంది నమ్ముతారు. కాని ఇందులో నిజమెంత? ఇది శాస్త్రం చెప్పిన నిజమా, లేక చరిత్రలో జరిగిన ఒక వక్రీకరణ? రండి, ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా కేవలం ఆధారాలతో అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, సూటిగా ఒక ప్రశ్న వేసుకుందాం. భర్త చనిపోయిన స్త్రీని అతనితో పాటు చితిలో దహనం చేయమని హిందూ ధర్మం నిజంగా ఆజ్ఞాపించిందా? ఈ నమ్మకం ఎంతగా వ్యాపించిందంటే చాలామంది ఇది నిజమేనేమో అనుకుంటారు. కాని అసలు వాస్తవమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. రైట్, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా, ఈ సతీ అనేది నిజంగా ఒక ధార్మిక ఆదేశమా, లేకపోతే సమాజంలోకి ప్రవేశించిన ఒక దురాచారమా? ఈ తేడాను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సతీసహగమనం అంటే భర్త చితిపై వితంతువు తనని తాను దహనం చేసుకోవడం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సమాజంలో ఏదైనా ఒక ఆచారం వాడుకలో ఉన్నంత మాత్రాన అది ధర్మం చెప్పినట్టు అయిపోదు కదా. అసలైన ధర్మమేమిటో తెలియాలంటే మనం మూలగ్రంథాల దగ్గరికి వెళ్ళాలి, కేవలం సమాజంలో ఏం జరుగుతుందో చూసి కాదు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. హిందూ ధర్మానికి అత్యున్నత ప్రమాణమేంటి? వేదాలు. మరి ఈ సతి గురించి మన వేదాలు నిజంగా ఏం చెప్పాయో చూద్దామా? ఇది చాలా స్పష్టంగా బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకున్న 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, వీటిలో ఎక్కడా ఒక్కటంటే ఒక్కచోట కూడా భర్త చనిపోయిన తర్వాత భార్య అగ్నిలో దూకాలని ఆజ్ఞ లేదు, అస్సల్లేదు. మరి ఈ అపార్థమంతా ఎక్కడ మొదలైంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఋగ్వేదంలోనే ఒక మంత్రాన్ని కావాలనే మార్చేశారు. అసలు మంత్రంలో ఉన్న పదం యోని అగ్రే. అగ్రే అంటే ముందుకు. అంటే ఓ మహిళ, ముందుకు నీ ఇంటిలోకి వెళ్ళు అని అర్థం. కాని దాన్ని యోని మగ్నే అని మార్చారు. అగ్నే అంటే అగ్నిలోకి. చూడండి, ఒక్క అక్షరం గ్రే బదులు గ్నే అని మార్చడంతో ఇంటిలోకి వెళ్ళి బ్రతుకు అనే ఆశీర్వాదం కాస్త నిప్పుల్లోకి దూకి చావు అనే శాపంగా మారిపోయింది. దీనికన్నా బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. సరిగ్గా ఆ మార్చేసిన శ్లోకం తర్వాత వచ్చే శ్లోకమే ఇది. వేదమే స్వయంగా ఆ స్త్రీతో చెప్తుంది, అమ్మా లే, ప్రాణం లేని ఈ శరీరం పక్కన నువ్వెందుకు, బ్రతికున్నవాళ్ల లోకంలోకి తిరిగిరాని. ఇంత స్పష్టంగా బ్రతకమని చెప్తుంటే చనిపోమ్మనెలా అంటారు? ఓకే, ఒక్క వేదాలే కాదు, మిగిలిన మన ముఖ్యమైన గ్రంథాలన్నీ కూడా ఇదే విషయాన్నే నొక్కి చెప్పాయి. జీవితం చాలా విలువైంది అని. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉపనిషత్తులు చాలా స్పష్టంగా ఆత్మహత్యను మహాపాపం అని చెప్తాయి. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణుడేమన్నాడు? ఈ జీవితమొక కర్మక్షేత్రం, మన పనులు మనం చెయ్యాలి, అంతేగాని దాని నుండి పారిపోవడం ధర్మం కాదు అన్నారు. సరే, మన ఇతిహాసాలు తీసుకుందాం. రామాయణంలో దశరథులు చనిపోయినప్పుడు కౌశల్య సతి చేసిందా? లేదు. మహాభారతంలో పాండురాజు చనిపోతే కుంతి సతి చేసిందా? లేదు. వాళ్లు బ్రతికే కదా తమ బాధ్యతలు నెరవేర్చారు. సరే, శాస్త్రాల్లో ఎక్కడా లేకపోతే మరి చరిత్రలో ఈ భయంకరమైన ఆచారం ఎలా మొదలైంది, ఎక్కడ్నుంచి వచ్చింది? ఈ ప్రశ్న రావడం సహజం. దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. దీనికి ప్రధానంగా 3 కారణాలు కల్పిస్తున్నాయి. మొదటిది, మధ్యయుగంలో విదేశీ దండయాత్రలప్పుడు శత్రువుల చేతిలో చిక్కి అవమానాలు పాలుకావడం కన్నా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎందరో వీరనారిమణులు జౌహర్ పేరుతో అగ్నిప్రవేశం చేశారు. ఇది యుద్ధకాలంలో తీసుకున్న ఒక కఠిన నిర్ణయమే తప్ప మతపరమైన ఆచారం కాదు. రెండోది, బ్రిటిష్ కాలంలో కొందరు స్వార్థపరులు వేదమంత్రాలను తప్పుగా అనువదించి దీనికి మతపరమైన రంగు పులిమారు. ఇక మూడోది, అత్యంత దారుణమైనది, ఆస్తి తగాదాల వల్ల, సామాజిక భయాల వల్ల కొన్నిచోట్ల వితంతువులను బలవంతంగా ఈ ఆచారంలోకి నెట్టారు. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నిటినీ బట్టి సత్యం ఏంటో అసత్యం ఏంటో మనకిప్పుడు ఒక స్పష్టమైన నిర్ధారణకు రావొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సతీ అనేది హిందూ ధర్మంలో భాగం కాదు. ఇది కాలక్రమేణా చారిత్రక, సామాజిక కారణాల వల్ల పుట్టుకొచ్చిన ఒక భయంకరమైన దురాచారం, ఒక సామాజిక వక్రీకరణ. అంతేగాని దీనికి మన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ఆలోచించండి, మన ధర్మం యొక్క మూల సిద్ధాంతమేంటి? అహింస పరమో ధర్మః. అంటే హింస చేయకపోవడమే గొప్ప ధర్మం. అలాంటి ధర్మం నిన్ను నువ్వే హింసించుకో, ఆత్మహత్య చేసుకో అని ఎలా ఆజ్ఞాపిస్తుంది?
ఇది తర్కానికే నిలవదు. మన సంస్కృతి స్త్రీని ఒక శక్తిస్వరూపిణిగా చూస్తుంది, అగ్నికి ఆహుతి చేయమని ఎప్పటికీ చెప్పదు. చివరిగా ఒక ప్రశ్న. ఇలాంటి చారిత్రక అబద్ధాలను, అపోహలను మనం ఎలా ఎదుర్కోవాలి? సమాధానం ఒక్కటే: సరైన జ్ఞానంతో. అసత్యాన్ని ద్వేషంతో కాదు, సత్యంతోనే జయించాలి. ఈ నిజం అందరికీ తెలియజేయటం మనందరి బాధ్యత.